వీడియో తీసుకెళ్ళి అలాగే ఏమో తోడుకోవడం అలా నుంచి ప్రిపేర్ ఇంకా తీస్తారా అది మొత్తం ఉన్నా కదా మరి మరి బంధువర్గుల బట్టి రక్త సంబంధించిన బట్టి మరి సంఘముల బట్టి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా వచ్చిన బిడ్డలు ఇప్పుడు పాటలు పాడుకోవడం బిడ్డకు స్వరములు ఎత్తి ప్రార్థన పాటలు పాడే చూపించి లెక్కించమైన స్తోత్రం ఇది అనగా స్తోత్రం వేసేది కాదు.
ఆత్మతో సత్యముతో నేను ఆరాధించి నీ నామాన్ని గణపరిచి స్తుతించుకొనటానికి నీ సన్నిధి సహవాసాన్ని పొందుకోవటానికి మమ్మల్ని ప్రేమించిన రీతిని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ దినాన్ని ప్రభా స్థానికంగా దేవుని పరిచయంలో కుమారుడు దైవజనుడు జాషువాను బట్టి తన కుటుంబాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ కుమారుని యొక్క సేవ అవసరంలో మీరు ఎరిగిన దేవుడు ఈ దినాన్ని వారికి ఒక గృహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దేవా వారి యొక్క దేవా మరి సంఘ విశ్వాసులతో నీ సన్నిధిని సహవాసాన్ని కలిగి ఉండటానికి ఒక మందిరాన్ని కూడా మీరు వారి కొరకు ప్రభా మరి దినాన్ని ఈ రీతిగా మేము కూడుకోవడానికి మీరు సహాయం చేస్తున్నారు. వందనాలు స్తోత్రాలు. ఈ దినం జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రతిష్టత మందిర ప్రతిష్టత ఆరాధన ప్రభా నీ ప్రేమగా పట్టుకుంటూ ఉన్నాం. నీ సన్నిధి మాలికంగా ఈ కార్యక్రమం సజావుగా మర్యాదగా క్రమమైన రీతిని జరిగించుకోవటానికి సహాయం చేయండి. నీ ఆత్మ సన్నిధి మాతో ఉంచండి. ఈ దినాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాం. ఈ దినాన్ని కొడుపరుచుకుంటే నీ పరీక్షలను ఆశీర్వాదకరంగా జరిగించుకోవడానికి మీరే సహాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొని మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవుడికి కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మాట కూడా సహకరించవలసిన మరి దేవుని సేవకులందరూ కూడా మరి పాట పాడుకుంటూ పరిశుద్ధ పాట పాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యేసు ప్రభువా మీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా నీ కుమారుడు జోషువా గారి బట్టి వందనాలు, వారిని ప్రేమించిన ఆయన మీరు ఇచ్చిన గృహాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా యెహోవా ఇల్లు కట్టించకపోతే దాని కట్టివారు ప్రయాస వ్యర్థమే అన్నారు ఆయన. మీరు కాపాడకపోతే కాయువారు కూడా వెంటనే వ్యర్థమే అన్నారు ఆయన. మీరు కట్టించారు కాబట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకున్నాం తండ్రి. ఆయన నీ కుమారుడు జోషువా గారిని తన కుటుంబాన్ని మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి ప్రభు స్తోత్రాలు. దేవాన్ని దాసులు ఇప్పుడు తన శ్రీశైలం గారితోనైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో ఆయన ఈ యొక్క కూడికనైనా ఈ యొక్క గృహాన్ని ఓపెన్ చేయించుగా మీరు సహాయం దయచండి ప్రభు స్తోత్రాలు. దేవ ఈ గృహంలో ప్రార్థన గృహం ఉంటూ సహాయం దయచండి. ఈ గృహం సువార్త గృహంగా ఉంటూ సహాయం దయచండి. ఈ గృహం ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించబడి
నింపబడకు సహాయం దయచేయండి. ఈ గృహం ద్వారా అనేక గృహాల కోసం, అనేక వ్యక్తుల కోసం ప్రార్థించడానికి సహాయం దయచేయండి. ప్రియ పరిశుద్ధాత్మ దేవ, మాకంటే మీరు ముందుగా ఉండి ఈ గృహాన్ని మీరు అభిషేకించండి దేవ. ఈ గృహంలో అడుగుపెట్టి పెద్దవారు కూడా రక్షణ పొందాలి ప్రభు స్తోత్రాలు. ఈ గృహంలో నాయన రక్షణ సునాదములు నాయన వెలువడాలి ప్రభు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం తండ్రి. ప్రతి చేయగల శక్తిని నాదైనా మీ నామను మాత్రమే మహిమ కలుగు సహాయం దయచేయండి. మీ దాసులతోనే శ్రీశైలంగానైనా బలపరిచినైనా మీ అగ్నితో నింపి మీ నాయన మీ ఆత్మతో నింపినైనా ఈ దినం బహుబలంగా వాడుకోమని పెట్టుకుంటున్నారు స్వామి. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో చిన్న ప్రార్థన పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఆ రాత్రి ప్రభు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఆ పస్కా గొర్రెపిల్ల రక్తమును ద్వారబంధముల అడ్డు కమ్మి మీదను నిలువు కమ్మి మీదను పూయాలి అని. ఆ ద్వారబంధముల మీద ఉన్న ఆ రక్తము గుర్తును చూసిన సంహారదూత దాటి వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు యేసు అని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వధించబడ్డాడు. హల్లెలూయా. ఆయన రక్తము ద్వారా బంధముల మీద మాత్రము కాదు కానీ ప్రతి అడుగడుగులో అణువణువులో ఆయన తన స్వరక్తము చేత క్రయధనముగా కొన్నాడు. ఆయన అంటున్నాడు, ఏ అపాయము ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుల గుడారమును వర్ధిల్ల చేసేదని సెలవిచ్చిన దేవుడే యోబుకు తన ఇంటి చుట్టూ కలిగిన సమస్తము చుట్టూ అగ్ని కంచె వేసిన దేవుడే తన స్వరక్తము చేత ఈ గృహమును ప్రతిష్ఠించి ఆయనే ఈ గృహంలో నివసించబోతున్నాడు. అధిపతిగా యజమానుడిగా ఉండబోతున్నాడు. ఆమేన్. ఆ యేసు రక్తం గురించి ఒక పల్లవిని వాడుతూ మనము ఈ ఇంటిని ఆయన మహిమ కొరకు ప్రతిష్ఠిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. బహు దుఃఖములో చెమట రక్తముగా మారెనే యేసు రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, అందరూ పలుకుదాం. యేసు రక్తము, 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 అమూల్య రక్తము, అమూల్యమైన చేర్చును మన యేసయ్యా రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు నామమే చేయమని పలుకుతాం. యేసు నామమే జయం. యేసు రక్తమే చేయం. యేసు రక్తమే జయం. యేసు నామమే చేయం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే చేయం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తమే జయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమే చేయం. ప్రభువైన యేసుక్రీస్తు నామమే జయం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి కుమార తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ గృహమును ప్రతిష్ఠిస్తున్నాం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రక్తము, రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. నీతిమంతులకు
సేవకులతో కలిసి ప్రత్యేకంగా మరి జాషువా వారి యొక్క ఫ్యామిలీతో కలిసి నేను నీ సేవకులు ఈ స్థలాన్ని నేను ఈ గృహాన్ని ప్రతిష్ఠించి ఓపెన్ చేసి అడుగుపెట్టిన మరుక్షణమే నీ మహిమతో ఈ స్థలాన్ని అంతటినీ మీరు నింపారు. నీ నిబంధన మందస్సు ఈ స్థలంలో వచ్చినందుకు ఆనాడు ఈరోజు ఈ గృహంలో కూడా అదే ఆశీర్వాదాన్ని ఉంచి ఈ యొక్క ఆశీర్వాదం ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఆయన అది దీవెనకరంగా మారులాగా ఈ స్థలంలో మేమందరం కూడా ప్రార్థిస్తూ శుభాన్ని మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో మేలు కలుగును గాక, శుభము కలుగును గాక మేము ప్రకటిస్తున్నాం. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. కీర్తనలు పాడుచు ఆయన నామంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామంలో గణపరచుడి. దేవుని స్తోత్రం. ఈ వాక్యం కోసం ప్రవచన దైవజనుడు శ్రీశైలం కొన్ని మాటలు ఉదయకాల సమయంలో ప్రభావం కుమారుని సమకూర్చి మీరు ప్రార్థించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు తండ్రి. ఈ దినం ప్రభావం జాషువాను తన భార్యను మీరు ప్రేమించి దీవించిన గృహాన్ని బట్టి నూతన మందిరాన్ని బట్టి మీకు ఆచరించుకున్నాం ప్రభావ. ఈ దినం నా తండ్రి నాయన మేమందరం ప్రతి స్తోత్రంలో మీరు మాతో ఉన్నారు కూడా నీ సంఘం ప్రార్థిస్తున్నాం అయ్యా. మీరు ఇచ్చిన మందిరం తండ్రి అనేక ప్రజలకు మందిరంగా ఉండడానికి మీకు చూపించడం కూడా నీ సంఘం ప్రార్థిస్తున్నాం ప్రభావ. ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుకొని నా తండ్రి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు దీవించి ఆశీర్వదించమని మా ప్రభావాలను పొందుతున్నాను. ఏసే నమ్ముచున్నా పరమతండ్రి. చిన్న ప్రార్థన తీసుకుని ఈ కార్యక్రమాన్ని బంధువసాయి గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. సర్పంచ్ గారికి ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. పరమదాసులమైన ప్రేమగల తండ్రి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా తండ్రి నీ స్వార్థం నుంచి సంపాదించిన నీ సంఘము నా ప్రభ సంఘమనే శరీరమునకు శిరస్సుగా మీరు నా తండ్రి. ఈ సంఘం ఈ రోజు నా తండ్రి నీ నామములో ప్రతిష్ఠించబడుతుండగా నీ రాకడ వరకు వధువు సంఘముగా ఉడత మచ్చ కళంకము లేకుండా నీ రాజ్య వ్యాప్తి కొరకు నీతో యుగ యుగములు జీవించిన కొరకు ఆ మధ్యాకాశములో నిన్ను కలుసుకునే కొరకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సిద్ధపరచబడును గాక. యేసు రక్తములోని బలమైన కాపుదల సంరక్షణ కలుగును గాక. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాల నెరవేర్చబడును గాక. యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాము తండ్రి. మీరే ఈ సంఘమునకు నాయకుడివై తండ్రివై యజమానుడివై 100% నీ ఆధిపత్యంలో నీ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఎడగా నజరేయుడైన
యేసుక్రీస్తు నామములో ప్రతిష్ఠిస్తున్నాము. చేతులను వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాస్టర్ జాషువా గారు ప్రత్యేకమైన ఆహ్వానంతో మరి ప్రత్యేకమైన వందనం తెలియపరుస్తున్నాము. అలాగే మరి గ్రామ సర్పంచ్ గారికి ప్రత్యేకమైన వందనములు, అలాగే మరి తోటి పెద్దలు నాయకులకి కూడా ప్రత్యేకమైన వందనలు తెలియపరుస్తున్నాం. మరి వారి యొక్క ఎమ్మెల్సీ రాజు గారు కొన్ని మాటలు తెలియపరచవలసిందిగా ప్రభు వారిని ఆహ్వానిస్తాం. దయచేసి మీ యొక్క దీవెనల ఆశీర్వాదాలు. గ్రామంలో శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. అందరికీ మేలు జరగాలి. గ్రామం చాలా చక్కటి వాతావరణంలో ఉండాలి. అన్ని మతాలు కులాలు ఎవరు ఇష్టం వచ్చినటువంటి దైవాన్ని వారు ప్రార్థించుకుంటూ అన్నదమ్ములు మెలగాలని మీ అందరినీ నేను కోరుకుంటూ నా అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. అలాగే మా మనవిని అంగీకరించి వచ్చిన గౌరవనీయులు పెద్దలకి కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. ఈ కార్యక్రమం గురించి గత అనేక సంవత్సరాలుగా మేము కష్టపడుతూ శ్రమిస్తూ దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నాం. కాకపోతే ఈ గ్రామానికి వచ్చి ఒక 12 సంవత్సరాలు అవుతుంది. ఈ పెద్దలతో ఉన్న అనుబంధం అనేది చెప్పలేదు. అందుకనే వారి చేతుల మీద ఇది చేయించాలని మేము ఆశపడ్డాము కనుక దేవుడు మా కోరికను ఇలా తీర్చాడు. అలాగే మా మనోని అంగీకరించి కులము కాదు, మతము కాదు, అందరూ సమానమే అని ఎవరన్నా నాయకులైతే వాగ్దానాల్లో చెబుతూ ఉంటారు. కాకపోతే మమ్మల్ని ప్రేమించి ఆ వాగ్దానాన్ని మా పట్ల నెరవేర్చినందుకు మేము, మా కుటుంబం, మా సంఘమంతా కూడా మీకు నిండు హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాము. అందుకని మా ప్రేమతో ఒక చిన్ని సన్మానం చేయాలని మేము ఆశపడుతూ ఉన్నామండి. చిన్న సరే కృష్ణ ఎక్కడా సరే త్వరగా ఇలా ఉండడానికి కానీ వీరి సహాయమే. అందుకని మేము ఏం చేసినా ముందుగా దేవుడు తర్వాత వీరిని కూడా ఉంచాలని ఆశపడుతున్నాము. కృష్ణ ఎక్కడా సరే త్వరగా రావాలి. అందరూ క్లాప్స్ కొడదాం. వేసుకోండి. గౌరవం అంతేనండి, పర్వాలేదు. అందరూ చప్పట్లు కొడదాం. చేతికి రాష్ట్రపు గారు వారి కుటుంబాలు కూడా దయచేసి వస్తే ఒప్పందం తీసుకుంటున్నారు. అందరూ ఫోటోగ్రాఫర్ వైపు ఎంతో ప్రయాసం వచ్చిన ఎమ్మెల్సీ రాజు గారికి, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, తోటి పెద్దలు కూడా థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉప్పగడ్డ దేవునికి నామాన్ని అలాగే వాక్యాన్ని మనము వీళ్ళు
అలాగే బాసాయి గారు కూడా దయచేసి అందరూ పిలిచిన కూర్చుందాం. ఈ దినానికి ఏర్పరచుకున్న వాక్యపాఠం కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 2వ వచనం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి, యెహోవా ఏ దేవుడని తెలుసుకున్నది, ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములను. దేవుడు పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించుగా. దేవుడికి ఎంత మంచి దేవుడు నాయన. మా గ్రామంలో ఒక మంచి మందిరాన్ని నిర్మాణం చేయడానికి ఈ మందిరంలో నిత్యము మీ నశించిపోతున్న ఆత్మ భారమ కలిగిన లేపండి ప్రభుత్వం తెలుసుకున్నాం. ఏసయ్య మీ నామం మహిమ తెచ్చే బిడ్డలు లేపండి ప్రభుత్వం తెలుసుకున్నాయన. దేవా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభుత్వం నాయన. ఈ దాసులు బహుబలంగా వాడుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ మందిరం తరగా మా ప్రియుతనైన జోషువా గారు ప్రార్థిస్తున్నాం నాయన. ఈ దాసుని బడి మీకు వందనాలు, ఎవరు బడి మీకు వందనాలు, తన భార్యను బడి బిడ్డ బడి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకోమా. ఈ దాసులు బలంగా వాడుకున్న ప్రభు ప్రాంతంలో ఈ ప్రాంతంలో పనిచేస్తే మీ సేవకులందరూ కూడా తండ్రి ఆమేన్. ప్రార్థించిన గారికి ప్రత్యేకమైన వందనములు. మనందరం ఇది క్రీస్తు యేసు శిరస్సుగా ఉండి ఆయన శరీరముగా తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, పొదుపు సంఘము. సొలొమోను దేవాలయంలో ప్రతిష్ఠించినప్పుడు ఆ సొలొమోను దేవాలయంలో ఆ తేజో మహిమ నిండినప్పుడు నిలవలేకపోయినారు. హల్లెలూయా. కానీ 2-3 రోజుల తర్వాత, 1 వారం రోజుల తర్వాత ఆ తేజో మహిమ, ఆ మందిరం ఇప్పుడు లేదు. కానీ సొలొమోను కంటే గొప్పవాడు, దేవాలయం కంటే గొప్పవాడైన క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘములో తన మహిమతో, తన కాంతితో, తన సన్నిధితో, తన ప్రసన్నతతో ఆయన నిత్యము అనుక్షణము నిండి ఉన్నాడు. చెప్పండి. ఇదిగో ఇది నేను నా కను దృష్టి నిలిపి ఉంచెదను, నా చెవి యొక్కి ఆలకించెదనని ప్రభువు సెలవిస్తా ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం అంటున్నాడు. ఇక్కడే నేను నివాసము చేసేదని సెలవిస్తున్నాడు. ఇది నా నివాస స్థలం అని సెలవిస్తున్నాడు.
రాని నీ జీవితంలో నేను కార్యము చేయబోతున్నాను. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Holy Spirit. Lakshmanarao, Anji. Yes, hallelujah. నీవు నన్ను నమ్మిన నా మహిమను చూస్తావని ప్రభు సెలవిస్తున్నాడు. నీవు నన్ను నమ్మిన నా మహిమను నీవు చూస్తావని ప్రభు సెలవిస్తున్నాడు. యేసు నా ప్రభు ఇప్పుడే ఆ చర్చిలోని ఆ గడ్డలను దేవుడు కనిగిస్తూ భాస్కర్ రోజా నా కృప నిన్ను విడిచిపోదని ప్రభు సెలవిస్తాడు. మేరీ నిన్ను మర్చిపోయే దేవుడు కాదని ప్రభు సెలవిస్తాడు. ఓకే బాయ్ బాయ్ మోసే ఆయమన సార్ లేమన సార్ కాలే కుచి తీసి నడిపించమని మహిమను పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనకి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ కూర్చున్నామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన మధ్యలో ప్రభువుని యేసుక్రీస్తున్నాడు. మన మధ్యలో ప్రభువుని యేసుక్రీస్తున్నాడు. మెయిన్ గెస్ట్ ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించే అమరత్వము గల ఆ సర్వశక్తి గల దేవుడు మానక రాత్రి పగళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని పొగడబడుతున్న మహిమంతా యేసయ్యకే కలుగును గాక. యుగ యుగముల వరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మాట బైబిల్లో రాయబడి ఉన్నది, ఒక్కసారి చూద్దామా? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు. మత్తయి సువార్త 16వ నీకిచ్చెదను, నువ్వు భూలోకమందు దేన్ని బంధిస్తావో అది పరలోకంలో బంధించబడును, అది పరలోకంలో విప్పబడును. చెప్పండి కొట్టి ప్రభు నామమున. సంఘము అనంటే 4 గోడలు కప్పు కాదు. సంఘము అనంటే యేసు రక్తము చేత వెలబెట్టి కొనబడిన వారు, క్రీస్తు యేసు నామములో ఎక్కడైతే 2, 3 కూడి ఉంటారో, ఒకళ్ళని చేసిన పాలరాతి బండలు సిద్ధపరిచిన క్రీస్తు లేకపోతే క్రీస్తు ఉంటాడో అక్కడ సంఘం. హల్లెలూయా. చెట్టు కింద కావచ్చు, అది పూరి గుడిసెలో కావచ్చు, పెంకుటిల్లో కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, గుడారంలో కావచ్చు, ఎక్కడ క్రీస్తు ఉంటాడో అది సంఘం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో వాళ్ళ కాళ్ళకు వేసుకున్న చెప్పుల వారు దిగిపోలేదంట, వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళు వేసుకున్న దుస్తులు చిరిగిపోలేదు. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత చెప్పుల వారు దిగిపోలేదు. చెప్పండి ప్రభు. లేకుంటే ఇంకేదో షోరూమ్స్ ఏం లేవు. ఆర్ఎస్ బ్రదర్స్, జేసీ బ్రదర్స్ లేవు అరణ్యంలో.
రాత్రి రోజులు వచ్చి మీదకి నువ్వు ఫోన్ మాట్లాడతాడు పక్కన తప్ప సరే కూర్చోపట్టు కప్పిపెట్టేది క్రీస్తు యేసు యొక్క రక్తము సిలువలో తుడిచి వేసింది మన పాపాలన్నిటిని. హల్లెలూయా హల్లెలూయా. తుడిచేసింది, ఎంత వెతికినా కనబడదు. అందుకే ఆ రక్తము నడినెత్తి మొదలుకొని కాలు వరకు మనల్ని పరీక్షించి తన స్వరక్తం ఇచ్చి మనల్ని వెలపెట్టి కొనుక్కొని మనల్ని పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 అని కమ్యూనిస్ట్ పాటలు పాడే శ్రమ జీవులకే తనమా నీకివిగో రెడ్ సల్యూట్ అని ఎర్ర జెండా పాటలు పాడుకుంటూ తిరిగేటోడి. 7వ తరగతిలోనే రివాల్వర్ పట్టిన చెయ్యిది. మా ఇంటికి పాస్టర్ వస్తే గుడ్కా వేసుకుని ఉమ్మేసి, మా ఊర్లో సువార్త ప్రకటించడానికి వస్తే బైబిల్ వాళ్ళ దగ్గర ఉన్న పేరు కొట్టిందని నేను చంపేస్తానని చెప్పి, అట్లాంటి పాపి ఈ రోజు యేసే సజీవుడని చెప్పగలుగుతున్నాడంటే ఇది అద్భుతమా కాదా? ఎందుకు చెప్పగలుగుతున్నారో తెలుసా? ఆయన సజీవుడు కాబట్టి నేను సజీవంగా ఉన్నా. హల్లెలూయా. ఆయన నాతో ఆయన సజీవుడు కాకపోయి ఉంటే ఆయన నాతో మాట్లాడే చెట్టు మొలిచేది, నా పేరు నా తల్లిదండ్రులు మర్చిపోయేవారు. దేవునికి స్తోత్రం. నేనేమై ఉన్నాను అదంతా ఆ దేవుని కృప వల్లనే. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా పేరు శ్రీశైల. అమ్మ చెప్పట్లు కొట్టెదం యేసయ్యా దేవుడని, కొట్టిన చెట్లు పండగా, కొట్టిన చెట్లు పండగా, ఎన్ని చెట్లు పండగా ఎన్ని చెట్లు పండగా కనబడుతుంది. యేసయ్యా దేవుడని చెప్పట్లు కొట్టెదం బాబా ఫోటో చూసి ఇంటి వానర్లు అనుకుంటారు, ఇంటి వానర్లు కాదు.
మమతాయి సిగాడు వీళ్ళకి 100 ఎకరాలు ఉందని కానీ చెప్పి 1 ఎకరం దూతారా? అమ్మో ఈయనకి చాలా శ్రీమంతులని. పాలనకి పైన నీవు నడిచిన గాని పట్టు వస్తాని, అందలం పైన కూర్చున్నా గాని, అందరంత స్థితిలో నీవున్నా గాని, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మూయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కళ్ళు తెచ్చుకోనే సమా కలుసుకోయే సునిని Bye.
వాళ్ళు ఆల్రెడీ పోయారు. ఒకే ఒక్క జీవితం. కన్ను మూసిన తర్వాత పిల్లిలాగనో, కుక్కలాగనో, ఎలుకలాగనో ఏ వైపు నుంచి శత్రువు తెలియదు. దొరకక ఎప్పుడన్నా భోజనం దొరికిందంటే ఒక ముద్ద తిన్నామని కూర్చుంటుంటే ఆకు చప్పుడైతే అన్నం అక్కడ వదిలేసి తుపాకీ చేతబట్టి పరిగెత్తే పరిస్థితి. ఒంటి మీద గ్రైనేడ్ పిల్లు తీసి విసిరేస్తే 7 సెకండ్లలో ఆ గ్రైనేడ్ పేలుతుంది. ఒంటి మీద దండలాగా సాకారంలో వేసుకొని పోతే చెట్టు కొమ్మకో రాయికో రప్పకో తగిలి ఒంటి మీదనే దాని పిల్లు ఊడిపోతే అది ఒంటి మీదనే బ్లాస్ట్ అయిపోతుంది. దేహం అంతా ఛిద్రమైపోతుంది. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఒక నక్సలైట్ గా పీపుల్స్ వార్ పార్టీలో ఏరియా రక్షణ దళ కమాండర్ గా తుపాకీ చేతబట్టి జీవిస్తున్న ఆ అరణ్య జీవితం 2000 పార్టీ పడిగా హైదరాబాద్ వచ్చినప్పుడు స్పెషల్ పార్టీ పోలీసులు నన్ను అరెస్ట్ చేసి తీసుకొని పోయి ఆ తర్వాత లోడ్ చేసి పాయింట్ దగ్గర వచ్చితే చాలు తల 2 ముక్కలు అవ్వడమా, లేకుంటే బుల్లెట్ ఈ వైపు నుంచి రావడమా, కంతల్లో రివాల్వర్ శబ్దం వస్తుంది. కాలం బట్టి పార్చులైట్ మొహాన్ని కొట్టిన చీకటి పడిన కళ్ళ బట్టి ఎందుకు చచ్చిపోతుంది కాదు. చెయ్యంత కొడుకుని చెట్టెత్త కొడుకుని అల్లారు ముందుగా అరే ఓరే తురే అనకుండా పెంచితే ఆ ఇంటికి పెద్దోనిగా నా తల్లిదండ్రులకి ఇచ్చే ప్రతిఫలం ఇదేనా అని ఆ కళ్ళంట నీళ్లు చూసిన స్పెషల్ పార్టీ ఎస్ఐ కానిస్టేబుల్స్ పక్కకు తీసుకొని వెళ్ళి ఏమో మాట్లాడుకున్నారు. 5 నిమిషాల తర్వాత వచ్చి నన్ను బయటికి తీసుకొని వచ్చి వాళ్ళ వాహనం మీద తీసుకొని పోతున్నాను. దేవునికి స్తోత్రం. చెప్పలేదండి. ఆ స్పెషల్ పార్టీ ఎస్ఐ నా ముఖంలో కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. రే నక్సలిజంలో పెద్ద పెద్ద మహావృక్షాలను కూకటి వేలతో సహా పెకిలించి వేశాడరా అంటే పెద్ద పెద్ద కమాండర్స్ ని నేను ఎన్కౌంటర్ చేసేసాను. నువ్వు ఒక చిగురు మాత్రమే, కానీ నేను చెప్పలేకపోయినా నీ ముఖం మీద జాలి అనిపించింది. అదే పోలీసుల మాటలు ఎవరన్నా పోలీసులు ఉన్నారా? నా కాంప్రైడ్ ఉన్నాడు ఇక్కడ, గ్రేట్ కాంప్రైడ్. నేనేం భయపడవు. దేవునికి స్తోత్రం. ఇంటి దగ్గర బాగా చెప్పాను. నేను పొద్దునే గ్యారెంటీ ఆయన ప్రేమను ప్రకటించడానికి ఆయన కారుతున్న ప్రతి రక్తపు బొట్టు కూడా చెప్తుంది యేసు సజీవుడు. 16 సంవత్సరాల బలిపీఠం మీద ఈ జీవితాన్ని పెట్టేసిన ఆయన కోసం జీవించడానికి చావైన మరణమైన వెనుకడుగు వెయ్యని ఏ రోజులో మెడ మీద కట్టి పెట్టినా, నిన్ను చంపడానికి నక్సలైట్లు వచ్చారన్నా, నిన్ను చంపడానికి పోలీసులు ఉన్నారన్నా, నిన్ను చంపడానికి గుండాలు ఉన్నారన్నా, రౌడీలు ఉన్నారన్నా, అడుగు ముందుకే వేసిన ప్రాణం ఎదురొడ్డి గుండెలు ఎదురొడ్డి కానీ ఈ రోజు వెనుకడిగే దేవునికి మహిమ కలిగి అబద్ధమైన దానికోసం, ప్రాణం పోయే దానికోసమే చావుకు మనుషులను బ్రతికించే ఈ జీవవాక్యం అందించడానికి ఇంకెంత నేను బ్రతకాలి. హల్లెలూయా. అరే పోలీసుల మాటలు ఎవరు నమ్ముతారులే అనుకున్నా, కానీ ఆ తర్వాత తెలిసిన బైబిల్లో మరణము తప్పించుట ప్రభు అయిన యెహోవా వశ. ఆయన సెలవు లేకుండా భూమి మీద బ్రతకగలిగిన వారు ఎవ్వరు లేరు. తినుము త్రాగుము సుఖించు. అరే పిచ్చోడా వెర్రోడా, అరే ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటే ఆ పంట అంతా ఎవరిది? నీ సంపాదన అంతా ఎవరిది? దేవునికి స్తోత్రం. ఆ గదంతా వెతుకుతున్న ఎట్లా చచ్చిపోవాలి అని, కానీ తలుపులు కిటికీలు మూయబడిన చీకటి గదిలో నేనున్నా. అప్పటికి 15 రోజులు నేను పట్టుకొని దేహం అంతా రక్తసిద్ధమైపోయింది. ఆ రక్తానికి అంటుకుని నా దుస్తులు ఉంటే లాగితే ఆ గడ్డగట్టి వ్యాపారం లాగా మిగిలింది. భోజనం లేదు, నీళ్ళు లేదు. 14 రోజులు నేను మొహం కడుక్కోలేదు. ఆ 15వ రోజు తెల్లవారుజామున ఆ మాట ఎప్పుడైతే నా చెవిన పడ్డదో నేను భూకాల మీద ఏడుస్తాను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను ఇస్తానన్న దేవుడే ఆయన తన వాక్కును పంపి వారు పడిన గుండెలో నుండి వారిని లేవనెత్తనని సెలవిచ్చిన దేవుడే
ఆయన వాక్యం వెళ్ళండి ఎక్కడనే వెలుగునని వాక్యంలో రాయబడ్డ రీతిగా ఆ వాక్యము ఆ మాట నా చిన్నపడగా రాతి గుండె కలిపి మోకాల మీద పడేస్తున్నా. నా కళ్ళ ముందర నేను చేసిన తప్పులన్నీ కనబడుతుంది. నేను పిలవలేదు, నేను తలవలేదు, నేను అడగలేదు. 7వ తరగతి చదివేటప్పుడు మా అమ్మ యేసు ప్రభువుని ఎందుకు నమ్ముకున్న వారు కులం తక్కువ దేవుడని తింటే, ఎందుకు నమ్ముకున్న వారు తెల్లగా దేవుడని తింటే, మా అమ్మ యేసు ప్రభువుని నమ్ముకొని బైబిల్ తెచ్చుకొని బాప్తిసం పొంది 40 రాత్రులు 40 పగళ్ళు 40 రోజులు ఏం తినకుండా ఉపవాసం, పండ్లు ఏం కూడా తినలేదు. 40 రాత్రులు 40 పగళ్ళు చాయ్ పలచని మంచిగా నిమ్మకాయ రసం తీసుకుని 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం. తెల్లవారుజామున 3 గంటలకు మా తలల దగ్గర మా పడకల దగ్గర మోకరించి ఏడుస్తూ ప్రార్థించేది, ఏవేమో భాషలు మాట్లాడే. నీకేమైనా పిచ్చాను, పడుకో, మమ్మల్ని పడుకొని మెట్టల కింద ఏమైనా తిట్టే. మా అమ్మ ఒకటే ఏడ్చేది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చచ్చిపోయారని ఏడుస్తున్నాం అని తిట్టే. ఎప్పుడైతే ఆ లారీ డ్రైవర్ మీ కొడుకుని పోలీసులు పట్టుకపోయినారని చెప్పిండు, నక్సలైట్ అంట మీ ఊడు అని చెప్పారు. అప్పటి వరకు తెలియదు నా తల్లిదండ్రులు నేను నక్సలైట్ అని. హైదరాబాద్లో ఉంటున్నారు తెలుసు. అమ్మ ఉపవాసం ఉండి ప్రార్థించడం సంఘానికి చెప్పింది, సంఘమంతా ప్రార్థిస్తున్నాం. కాపరికి చెప్పింది, సంఘ కాపరి ప్రార్థిస్తున్నాం. ఆ సంఘ కాపరి ప్రార్థన, సంఘమంతటి ప్రార్థన, మా తల్లి కన్నీటి ప్రార్థన. 17వ రోజు దేవుడు నన్ను వెతికి వచ్చి నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టినట్టు సిలువలో తను తాను రక్షించుకోలేనోడు ఎందుకంటే దేవుడు రక్షిస్తాడు. ఆయన ఎదురు తిరిగిన రోజు ఆ సిలువ దృశ్యం కళ్ళ ముందర కనబడతా ఉంటే నరం దిగిపోయి మాంసమంతా వేలాడబడుతూ ఆ ఎముకలు సచివుడు మాట్లాడతాడు. అబ్రహాము దేవుడవు ఈ త్రాగుడు ఆయన వ్యభిచారములు అబద్ధములైన మీరే నాకు కావాలి, నా ఆయన దీవించండి ప్రభు. దేవానికి వందనాలు వందనాలు వందనాలు. సర్వశక్తుల యేసు ప్రభు మీ పాత్ర వందనాలు స్తోత్రాలు ఈ మందిరం ప్రతిష్ఠించాలని మీరు కోరుకుంటున్నారు ప్రభు. స్తోత్రాలు మా హృదయంలో రండి నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. అద్భుతములు చేసే యేసయ్యా, ఆశ్చర్యములు చేసే యేసయ్యా, మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. ఈ దినం
ప్రార్థన వచ్చిన ప్రతి కుటుంబాలను దీవించి ఆశీర్వదించలేనా. ఈ మందిర ప్రతిష్ఠ ఉంచినందుకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం నాయన. నీ దాసుడు మీ సేవకుడు నాయన జోషువా గారు వారి కుటుంబాన్ని బహుగా దీవించి ఆశీర్వదించి బహుబలం ఈ ప్రాంతాలు వాడుకోమని వేడుకుంటున్నాం స్వామి. దేవ వందనాలు స్తోత్రాలు. దాసుడు వాక్యం ఇచ్చిన వాక్యాన్ని కూడా దేవ హృదయాలు ప్రతి వారి హృదయంలో నామరంజాలు ప్రతి వారి హృదయంలో ఫలించడానికి సహాయం దయచేస్తున్నాయి. సర్వశక్తి గల దేవుడు నాయన, అద్భుతములు చేసే దేవుడు నాయన, ఆశ్చర్యములు చేసే దేవుడు నాయన. దేవ ఎవరికైనా స్వస్థత కాలం చేస్తున్నాము, స్వస్థత కాలుగా ప్రతి చీకటి శక్తి చేస్తున్నాము, భవనాన్ని చేస్తున్నాము. మీ కనికరం అందరిపై ఉంచండి ప్రభు. స్తోత్రం. మీ కనికరంతో నింపండి నాయన. మీకు ఏ వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటూ యేసుక్రీస్తు నామములో తిన్న బ్రతికుడుకుంటున్నాము తండ్రి. వందన సమర్పణ చేస్తారు. నేను ఏమి చేసినా ఇదంతా కూడా దేవుని కృపే. హల్లెలూయా. అది చాలా మంది పాస్టర్ గారు బాగా కట్టాడు, బాగా చేసుకున్నాడు అంటే ఇదంతా కూడా పాస్టర్ గారు చేసుకోలేదు, పాస్టర్ గారు వెనకాలం ఏసే చేసాడు ఇదంతా. హల్లెలూయా. వాళ్ళందరూ నాకతో ఉంచుని ముగించేస్తారు థ్యాంక్స్ చెప్పి. అంత దూరం నుంచి కూడా 2-3 రోజులు టైం ఉన్నప్పుడు అన్నా మీరు రావాలి తప్పదు అంటే అంత దూరం నుంచి ప్రయాణమే వచ్చి జరిగించారు. ఆయన కూడా నిండు హృదయపూర్వక వందనాలు. సేవకులతో కలిసి వచ్చిన సేవకులకు కూడా నిండు హృదయపూర్వక వందనాలు. అలాగే దేవుని ప్రేమించి అనేక మంది కూడా ఈ సమయానికి మందిరం నిలిచిన ప్రతి ఒక్కరికి, ఇక్కడ వాయిద్యాలు వాయించేవారికి కానీ ఇక్కడ ఉన్నవారికి కానీ అందరికీ కూడా యేసు నామములో నిండు హృదయపూర్వక వందనాలు. చాలా మాట్లాడాలి కానీ టైం అయిపోతుంది కనుక అలాగే నడిపించిన అన్న కూడా యేసు నామములో వందనాలు తెలియజేస్తూ చిన్న ఆశీర్వాదం ప్రార్థన అన్నయ్య చేస్తారు, తర్వాత ముగించుకుందాం. మా దేవ ప్రభా, ఈ నూతన మందిరమును ప్రభా నీ నామం పేరట ప్రతిష్ఠించుకుని దేవ మొదటి ఈ ఆరాధనలో ప్రభా మేమందరము కూడా నీతో సహవాసం చేయడానికి మీరు మమ్మల్ని ప్రేమించారు ప్రభా. నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సేవకుని దూర ప్రాంతం నుంచి మా మధ్యకు తోడుకుని వచ్చి దేవా వారి ద్వారా వారి ముఖాంతంలో నుంచి నేరుగా సూటిగా మీరు మాతో మాట్లాడేది ప్రభా. నీ వందనాలు స్తోత్రాలు. ఈ దినం దేవా నీ కుమారుడు ద్వారా ఇష్టపడినటువంటి ఈ అమూల్యమైన వాక్కులు బలభరితం కాబట్టి సహాయం చేయండి దేవా. కూడి వచ్చిన ప్రతి వారిని దేవాని ప్రేమగా నష్టాలు ఎదుర్కొంటున్నాను. దేవ యొక్క ప్రతిష్ఠిత ఆరాధనలో పాల్పొంపులు పొందుకున్న ప్రతి వారిని బహుగా దీవించండి, ఆశీర్వదించండి. నీ ప్రేమలో వారిని ఒత్తిళ్ళంప చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ యొక్క ప్రతిష్ఠిత ఆరాధనను బట్టి వారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. దేవాని సేవకుని ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ప్రభావ మరి మీరు వాడుకుంటున్న రీతిని బట్టి నీకు వందనాలు. దేవ యొక్క ప్రాంత ప్రజలకు పరలోకపు గమనిగా ఈ యొక్క మందిరాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలు. అనేకులు ప్రభావ నీ యొక్క పరలోకానికి నిత్యత్వానికి నడిపించడానికి దేవని సేవకుని శక్తివంతంగా బలమైనటువంటి సాధనంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. ఇంకా ఈ మందిర అవసరతలు చాలా ఉన్నాయి, వాటన్నిటినీ ఒకదాని వెంట ఒకటిగా సమకూర్చుకోవడానికి ఈ యొక్క సేవకుని యొక్క హస్తాన్ని దేవ బలపరచమని ప్రార్థన చేస్తాను. సేవకుని యొక్క తల్లి గారు వారి యొక్క సమయంలో ప్రభావ మరి జోసఫ్ గారిని బట్టి దేవ అలాగే పిండి గారిని బట్టి వారి పెద్ద కుమార్తెను బట్టి కూడా నీకు ప్రార్థన చేస్తున్నాను. దేవా నీ సేవకుని కుటుంబాన్ని కూడా బహుగా దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ఈ సమయంలో మరొకసారి ప్రభావ పొడుగొచ్చిన మమ్మలను మా కుటుంబాలను దేవా ఈ నూతన మందిరాన్ని ప్రభావ నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. దేవా నీ కను దృష్టి ఎల్లప్పుడూ ఇక్కడ ఉంచండి. నీ సన్నిధి కాంతి ఎల్లప్పుడూ ఇక్కడ ప్రకాశింపచేస్తున్నామో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడు లేని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసము ఆచరణ ఈ నూతన మందిర ప్రతిష్ఠిత ఆరాధనలో పాల్పొంపులు పొందుకున్న మనకును స్థానిక సంఘ కాపరికి వాక్య పరిచర్య జరిగించిన దైవజనుడుకును కూడి వచ్చిన మనందరికీ సదాకాలం ప్రభు తోడయుండి కాపాడి దీవించును గాక. ఆమేన్. చర్చలు
కొంచెం చర్చి ఎలాగే చూడని అనిపించింది నాకు. వెళ్ళగలం వెళ్ళలేను అనుకున్నప్పుడు గెలుపుకొని నమ్మకం వచ్చేసాం. అది కూడా రప్పించాడు. ఇల్లు కూడా అక్కడనే అప్పుడు ఇంటికి తీసుకున్నామే కదా అయ్యానే ఏంటి అలా జెండా ఎగురుతున్న దగ్గర అక్కడ రోడ్లు ఉంటుంది. ఓకే ఇగో నాన్న దగ్గరికి నిలబడి చెప్తాను. నాన్న దగ్గర నిలబడే ప్రియాంక చల్